చిన్న గ్రామ పంచాయతీలు చేసుకున్నప్పుడు ఏమైతుందంటే చిన్న కింద ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వరకు కూడా ఇలా నిధులు వెళ్ళి ఇలా ఫలాలు అందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా భారతదేశంలో కూడా దేశంలో అప్పుడున్నటువంటి జనాభా కంటే ఇప్పుడు చాలా జనాభా పెరిగిపోయింది. దేశంలో జనాభా పెరిగిన కారణంగా ఇవాళ అసెంబ్లీలలో లేకపోతే పార్లమెంట్లలో కూడా జనాభా విస్తృతంగా పెరిగింది. ఇలా లక్షల జనాభా ఉన్నప్పుడు కింది స్థాయి వరకు ఫలాలు అందలేనటువంటి పరిస్థితి. కాబట్టి కింది స్థాయి వరకు ఫలాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా కేంద్ర ప్రభుత్వము ఇలా ఈ బిల్లును తీసుకొచ్చి ఇలా అసెంబ్లీల స్థానాలను కావచ్చు పార్లమెంట్ స్థానాలను పెంచాలన్నటువంటి నేను తీసుకొచ్చి అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరొక మోసం ఏంటంటే ఇవాళ ఈ నారీ శక్తి అనేటువంటి ఏదైతే ఈ బిల్లు ఉందో ఈ బిల్లు రావడం కారణంగా మహిళలందరూ కూడా ఇప్పటికే త్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ఇవాళ బీజేపీ అందుకే ఈసారి 3 సార్లు ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చింది. కాబట్టి రేపు పొద్దున ఈ మహిళలకు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు ఈ దేశంలో అధికారంలో ఉన్నది. ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం మహిళల గురించి ఒక్కరోజు కూడా ఆలోచించింది లేదు. ఇంకా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అవగాహన ఉందా లేక మాట్లాడుతున్నారా ఎట్లా మాట్లాడుతున్నారో తెలియదు. ఈ దేశంలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏ రాష్ట్రానికైనా ఇచ్చినా అని చెప్పేసి అంటారు. నిన్నటి మొన్నటి వరకు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు ఉండే. అంతేకాదు ఇవాళ దేశంలో సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి కావచ్చు.